మేడం మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది సార్? మూవీ బాగుంది. బాగుందా? మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? మూవీ చాలా బాగుందండి. స్టోరీ, ఎమోషనల్ అండ్ జోక్స్, కామెడీ అన్నీ చాలా బాగుంది. ఫాదర్ రోల్, హీరో రోల్ చాలా బాగుంది. ఓకే మేడం. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఇంతకుముందు మాకు బిగ్ బాస్లో పరిచయం, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా కూడా ఆమె యాక్షన్ చాలా బాగుంది. ఇందులో ఆస్తి అంతస్తులకు సంబంధించింది చాలా బాగా చేశారు. మీరు ఏవిలాగా కన్వర్ట్ అయ్యారు మేడం ఈ సినిమా చూస్తే? హీరో యాక్షన్ కూడా చాలా ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్ ఫైట్స్ చాలా బాగుంది. డ్యాన్స్ ఇంకా సూపర్ అదరగొట్టేశారు. సూపర్ సినిమా. మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మేడం? మూవీ ఎలా ఉంది మేడం? బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? సూపరా? మూవీ ఎలా ఉందా? మూవీ ఎలా ఉంది అసలు? ఎట్లా అనిపిస్తుంది చూస్తుంది? సార్ ఓకే సార్. ఎలా అసలు మీకు ఎలా కన్వర్ట్ అయింది అంటే మూవీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సోహెల్ ఫైట్ సీన్స్ ఎలా? హీరో, డైరెక్టర్, మళ్ళీ సోహెల్ ఇంకో మూవీ వాళ్ళకి పెద్ద మూవీ రా ఛాన్స్ ఉందా సార్? సార్ థ్యాంక్స్. ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది మేడం? సినిమా చాలా చాలా బాగుందండి. ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా స్పెషల్ డే కూడా ఏంటంటే ఈరోజు నా మ్యారేజ్ డే కూడా. మ్యారేజ్ డే రోజు ఇంత మంచి మూవీ చూసానంటే శాంతి థియేటర్కి వచ్చి చూసాను. చాలా బాగుంది. ప్లీజ్ దయచేసి అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫాదర్ సెంటిమెంట్ ఉంది, అన్నీ చాలా బాగుంది. మూవీ మీరు చూసి బయటకు వచ్చినప్పుడు మీరు చిరునవ్వుతో వస్తారు. ఎందుకు వచ్చామని ఫీల్ అవ్వరు. ఇంత మంచి మూవీ మిస్ అయితే మాత్రం నిజంగా ఇంకా నేను టేస్ట్ లేదు అనుకుంటాను. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్ సీన్స్ చాలా బాగుంది. ఫైట్ సీన్ కానీ, సెంటిమెంట్ కానీ, అసలు సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది. ఎవ్రీ స్టెప్ కళ్ళు ఒక్క నిమిషం కూడా ఇట్లా మూత వేసి ఏం మిస్ అయిపోతాం అన్నట్టుంది. సోహిల్ కూడా చాలా బాగా చేశాడు. ఒక డైలాగ్ పెట్టండి ఇంకా బాగుంటుంది. చికెన్ చికెన్ తన చికెన్ ఫేవరెట్ కదా, అది కూడా పెట్టండి ఇంకా బాగుండేది. బట్ కానీ మూవీ ఓవరాల్ చాలా బాగుంది. దయచేసి పైరవి చేయకండి. చిన్న డైరెక్టర్స్కి మనం ఎంకరేజ్ చేద్దాం. ఆల్ లేడీస్ కూడా చాలా మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఇంత మంచి మూవీ. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. దేవుడికి తగ్గట్టు రాజేంద్ర ప్రసాద్ గారు యాక్షన్ కానీ, మీనా కానీ, వాణి కానీ అందరూ కూడా చాలా, బాబు మోహన్ కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. జబర్దస్త్ టీమ్ లో కూడా ఎంత బాగా అనిపించింది అంటే మొత్తం వాళ్ళకి యాక్చువల్గా మనకి ఎక్కడెక్కడ నుంచో బొమ్మే నుంచి అక్కడి నుంచి ఆర్టిస్టులు తెస్తున్నారు కాదు, ఈ మూవీలో ఇక్కడ వాళ్ళని పెట్టారు. అది చాలా నిజంగా గ్రేట్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈచ్ ఎవ్రీ పర్సన్ కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఈ మూవీలో. చాలా బాగుంది. దీనికోసం మేము లేడీస్ అందరూ ఒక ఓ వేసుకుంటాం. ఈ సినిమా తర్వాత సోహెల్ ఎలా ఉంటాడు మేడం? పెద్ద సినిమాలు రావచ్చా ఛాన్సెస్? తప్పకుండా వస్తుందండి. సీరియల్స్ వస్తుంది, మూవీస్ వస్తుంది. కానీ ఒకటి, ఎంత ఎదిగినా వదగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తను అలాంటి పర్సన్. తను నేను చూసాను కూడా, బిగ్ బాస్ షూటింగ్ లో కలిసాను, తర్వాత కూడా కలిసాను. సోహెల్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. తను మూవీస్ హిట్ అవ్వడమే కాదు, అన్ని మంచి సక్సెస్ అవుతుంది. తనకి ఇంకా కూడా షాప్స్ వాళ్ళు పిలుస్తారు, అన్ని చాలా బాగున్నాయి. కానీ చాలా మంచి పర్సన్ తనైతే. ఆల్ ది బెస్ట్ సోహెల్ అండ్ ఎవ్రీ టీమ్. కొత్త డైరెక్టర్స్ కూడా చాలా మంది ధైర్యం చేసి మూవీస్ తీయండి. మాలాంటి లేడీస్ ఎంకరేజ్ చేస్తాం. ఓకే, కొత్త వాళ్ళని తీస్తే వీళ్ళకి సినిమాది ఖర్చు తక్కువ అవుతుంది. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మటన్ చికెన్ అది కూడా పెట్టమంటే చాలా బాగుందండి. చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ చాలా గదిలో మా ఫాదర్ గుర్తొచ్చారండి. ఎందుకంటే నేను కూడా చాలా ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు చూస్తే 100% సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ.